మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటను బట్టి మనము దేవుని స్తుతించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని దేవుని యొక్క వాక్య భాగం రాయబడినది. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలని దేవుని యొక్క వాక్య భాగం రాయబడినది. ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందిస్తూ స్తుతిస్తూ ఆ ముందుకు సాగినట్లయితే దేవుని కృప, దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉంటుంది అని ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతుంటుండగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల దేవా, మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన అద్భుతమైన నీ మాటలను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అన్నావు తండ్రి, మీకు వందనాలు. మరలా చెప్పుదును ఆనందించుడి అన్నావు తండ్రి, మీకు వందనాలు. దేవా, ప్రతికూలమైన పరిస్థితుల్లో సైతం దేవా నీ సన్నిధిలో ఆనందిస్తూ ముందుకు సాగుతుంటుండగా మమ్మును అదేవిధంగా ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, నీ కృప తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.